పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన అఖిలపక్ష నాయకులు. సూర్యాపేట జిల్లా కోదాడ నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ కోసం బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు మరియు వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని మద్దతు ప్రకటించారు. నీటి పరీక్ష అక్రమాలపై విద్యార్థులకు న్యాయం జరిగేలా భవిష్యత్తులో చేపట్టవలసిన ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘ చర్చ జరిపారు. వివిధ పార్టీల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యువజన కాంగ్రెస్ పార్టీ నుంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకటి, ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు గురజాడ అప్పారావు గారు. కానీ ఈ దేశం అంటే మనుషులు ఏదైతే కార్పొరేట్స్ మొత్తం ఢిల్లీని వెంబడిస్తున్నాయో, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, యువకులందరూ తమ తమ ఫేవరెట్స్ రాజకీయ నాయకులను కానివ్వండి, సినిమా హీరోలను కానివ్వండి, క్రీడాకారులను కానివ్వండి, అంటే వాళ్ళందరినీ మనం ఫాలో అవుతున్నాం. పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఎందుకంటే అనేక లక్షల మంది విద్యార్థులు రేయంగా పలవక కష్టపడి పేద విద్యార్థులు ఉండరు. చదువు ఎవరికైనా ఒకటే, అది డబ్బులు పెట్టుకుని ఉన్నోడైనా లేనోడైనా చదువు ఒకటే. వీళ్ళు కష్టపడి ఇక్కడ చదివితే కొన్ని లక్షల మంది వాళ్ళ కోసం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం ఎంతో త్యాగం చేసి దాని వెనక ఉంటే కొన్ని కోట్ల మీద ఆధారపడాల్సిన వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కన 29 రాష్ట్రాలలో జరుగుతున్న ఈ నీట్ ఉద్యమం ఇది. ఒక 22 లక్షల మంది విద్యార్థులు రాస్తే 22 లక్షల మంది బాధపడలేదు, 22 లక్షల కుటుంబాలు బాధపడుతున్నారు. ఈ ఎగ్జామ్ పిల్లలకి, ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరైనా ఎగ్జామ్లో పాల్పంచుకున్న విద్యార్థి కుటుంబాలు అన్నీ బాధపడుతున్నాయి, కోసపడుతున్నాయి. ఈ ఎగ్జామ్ గురించి ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరం నుంచి కాదు, 22 లక్షల కంటే కూడా అదనంగా కూడా మనం భావించవచ్చు. ఈరోజు కోదాడలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విద్యార్థి విభాగం నాయకులు వంశీ గారికి, ఈ సమావేశానికి సభ్యులు గౌరవనీయులు మల్లన్న గారికి, వివిధ పార్టీల, వివిధ సంఘాల, వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా నా పక్షాన, సిపిఎం పార్టీ పక్షాన, సిఐటి పక్షాన నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ దేశంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే కాదు, ప్రజలే కాదు, కార్మికులే కాదు, ఎవరినైనా అనిచే విధంగా ఇవాళ పార్లమెంట్ ఒక జీవో తయారు చేసుకొచ్చుకొని పార్లమెంట్ ఒక మూటాని దగ్గర పెట్టుకుని ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న ఆటలు ఆశామాష కాదు. కాదు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడింది. కానీ 2 లక్షల ఉద్యోగాలు కనుక కనీసం ఒక కళాశాలలో చదువుకుంటే తప్ప ఈరోజు మెడిసిన్ అనేది అందరూ వస్తుపోతారు. ఇటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలనే ఆలోచనతో ఉన్న ఆస్తిని అమ్మి లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు దారపోసి పిల్లలు రేపాళ్ళు కాయకష్టం చేసినట్టు చదువుకుంటే ఆ చదువుకున్న పేపర్ని పక్కపట్టిగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు, అధికారులు నడి బజార్లో వాళ్ళ చిల్లల అవసరాల కోసం పేపర్లను తీసుకునే నాదుడు నాయకుడు లేడని చెప్పేసి విద్యార్థులు ఒకవైపు కక్కువలు పెడతా ఉంటే పాపం ఈ సమాజం మీద బాధ్యత కలిగిన ఒక పర్యావరణ శాస్త్రవేత్త 23 రోజులుగా నిరాదరణ చేస్తున్నాడు. అయినా ఉరుకు పలుకులేదు ప్రభుత్వానికి. చివరికి విద్యార్థులందరూ మూకుమ్మడిగా గందరగందరలో ధర్నా చేస్తే, నిరసన వ్యక్తం చేస్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, పోలీసులు ముసుగుని లాఠీలు తీసుకొని స్వయం విహారం చేసి దాని గురించి పట్టించుకోరు.
ప్రవేశాల నిమిత్తం నిర్వహించేటటువంటి నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకల మీద మరి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎదుట విద్యార్థి సంఘాలు చేస్తున్నటువంటి ధర్నాను ఇవాళ పోలీసు తూటాలతోని అదేవిధంగా లాఠీ చార్జీలతోని మరి భయభ్రాంతులకు గురి చేస్తూ విద్యార్థి సమాజం మీద కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముఖ్యంగా విద్యార్థి సమాజానికి అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోదాడలోని మరి అలా అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం, సిపిఐ అన్ని రాజకీయ పార్టీల నాయకులు అదేవిధంగా